ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. ఫండమెంటల్ రైట్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక పార్ట్, థర్డ్ పార్ట్. అండ్ దిస్ ఈజ్ టాక్స్ అబౌట్ కంపల్సరీ ఇండియన్స్కి ఉండాల్సిన రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అంటే కంపల్సరీ ఉండాల్సిన రైట్స్, బికాస్ దే వర్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పర్సనాలిటీ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ప్రిజర్వ్ హ్యూమన్ డిగ్నిటీ. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా దే కెన్ ఇండివిజువల్గా వాళ్ళ డెవలప్మెంట్ ఉంటుంది అండ్ దే హ్యావ్ మెయింటైన్ డిగ్నిటీ. నెక్స్ట్ అవైలబుల్ టు ఆల్. ఇక్కడ లా ముందు అందరూ సమానమే. అది రేస్, వాళ్ళ క్రీడ్ అంటే ఎక్కడ పుట్టారు అండ్ రిలీజియను అండ్ అందరూ హైకోర్ట్ అయినా లోవర్ కోర్ట్ అయినా సుప్రీంకోర్ట్ అయినా అందరూ సమానమే. నెక్స్ట్ రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ అంటే లా ముందు అందరూ సమానమే. ఫండమెంటల్ రైట్స్ అనేవి అందరికీ అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ లా ముందు అందరూ సమానమైనది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ రైట్ టు ఫ్రీడమ్. ఇక్కడ మనం ఫ్రీడమ్ ఎక్కడెక్కడ ఉంది, మనం ఏదైనా మాట్లాడవచ్చు. వాక్ స్వతంత్రం అంటాం కదా, స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే రైట్ టు స్పీచ్ అన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ అండ్ అసెంబ్లీ అండ్ అసోసియేషన్, మూవ్మెంట్ అండ్ రెసిడెన్స్, ప్రొఫెషన్, ప్రొటెక్షన్ ఆఫ్ ద లైఫ్, పర్సనల్ లిబర్టీ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఏజ్ 6 to 14 years అండ్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ అరెస్ట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా మాట్లాడవచ్చు, మనం ఎక్కడికైనా మూవ్ అవ్వచ్చు ఇండియాలో, అండ్ మన ప్రొఫెషన్ అయినా చేంజ్ చేసుకోవచ్చు అండ్ మనం ప్రొటెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్, చిన్నపిల్లలు 6 years నుంచి 14 years వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ అరెస్ట్కి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దెన్ వై లాయర్ 24 hours బిఫోర్ అని అడగవచ్చు. ఎందుకు నన్ను 24 hours ముందే ఆయన అరెస్ట్ చేశారు, ఎందుకు 24 hours అయినా సరే నన్ను ఇక్కడే ఉంచారని అడగవచ్చు అనమాట. అదే రైట్ టు ఫ్రీడమ్. నెక్స్ట్ రైట్ టు